వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాల్సిన ప్రభుత్వానికి అంతర్గతంగా సీనియర్ నేతల నుంచి అసంతృప్తి ఎదురవుతుంది. మొన్నటి వరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి అలజడి సృష్టించగా సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ రాజకీయ వేడి చిల్లారకు ముందే వనపర్తికి చెందిన సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి సొంత పార్టీ నేతల వ్యవహార శైలిపై సంచలన వ్యాఖ్యలు చేసి ప్రకంపనలు సృష్టించారు. వరుసగా సీనియర్ నేతలు అసంతృప్తిని వెళ్లగక్కడం పార్టీకి తలనొప్పిగా మారిందా? తాను మరో జీవన్ రెడ్డిగా మారాల్సి వస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ల అందరిది ఉమ్మడి ఆవేదనగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన సీనియర్ నాయకులకు అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే చర్చ నడుస్తుంది. ఇప్పుడు తమకు కనీస గౌరవం దక్కడం లేదని పలువురు సీనియర్స్ లోపల రగిలిపోతున్నారు. నేతల్లో ఉన్న అంతర్గత అసంతృప్తిని చల్లార్చడంలో రాష్ట్ర నాయకత్వం విఫలం అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీపీసీసీలో దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులు అవమానాలకు గురవుతున్నారా? కొండ సుస్మిత పచ్చ కాంగ్రెస్ అని అన్నది రేవంత్ నేనా? ఆ మాటకొస్తే కొండ దంపతులు ఎన్ని పార్టీలు మారారు? ఇప్పుడు ఇదే అంశంపై చర్చిద్దాం. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా కొలీగ్ వంశీ అందిస్తారు న్యూస్ రూమ్ నుంచి. ఓవర్ టు యు వంశీ. శివాని, మీరు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ లో మొదటి నుంచి కూడా ఈ అసమ్మతి కొనసాగుతుంది. అంటే ఈ రోజు కాదు, రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరటం, ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టడం, ఆ తర్వాత టీపీసీసీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కూడా ఈ అసమ్మతి కొనసాగుతుందనే చెప్పాలి. ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావటం, అంటే కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావటం, అధికారంలో భాగస్వామిని చేయటం, అప్పుడు సీనియర్లందరినీ కలుపుకొని పోతా అని రేవంత్ చెప్పటం, వాళ్ళ ఇళ్లకు వెళ్ళి కూడా వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం అప్పట్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పటి సీనియర్లు, అంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ జెండానే దశాబ్దాలుగా మోసినటువంటి సీనియర్లకు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ ప్రాధాన్యత ఇవ్వటం లేదు అనేది చాలా మంది సీనియర్ల నుంచి వినిపించిన మాట. ఆ మధ్య జీవన్ రెడ్డి కూడా తన ఆవేదనంతా వెళ్ళగక్కారు. అసలు కాంగ్రెస్ వాదులకు కాంగ్రెస్లో చోటే లేకుండా పోయింది, చాలా అవమానాలకు గురి చేశారు, అసలు చెప్పే మాట కూడా వినే పరిస్థితుల్లో లేరు. అసలు కాంగ్రెస్, అదేవిధంగా వచ్చిన కాంగ్రెస్, అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన కాంగ్రెస్కు చాలా తేడా ఉంది. అప్పుడు ఆయన పచ్చ కాంగ్రెస్ అనే పదం వాడలేదు, కానీ రేవంత్ వర్గం అనే మాటలైతే అప్పుడు మాట్లాడారు. ఆ మాటలకు కొనసాగింపుగా ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలను కూడా మనం ఒకసారి విశ్లేషిస్తే, రాజగోపాల్ రెడ్డి కూడా మొన్న మాట్లాడిన మాటలను ఒకసారి చూస్తే, కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, జై తెలంగాణ అనే పదం వాడని వాళ్ళు ఈరోజు ఉన్నత పదవుల్లో ఉన్నారు. వాళ్ళు చేసే చర్యలు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు చేసే అవినీతితో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కూడా మసకబారుతోంది, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పలచనైపోతుంది అని కూడా రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం. కొండా సుస్మిత క్లియర్గా మాట్లాడారు. సో చాలా అవమానాలను ఎదుర్కొన్నాం, పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అధికారంలోకి రావటం కోసం మాత్రం మా కుటుంబం కావాల్సి వచ్చింది, మా నాన్న కావాల్సి వచ్చింది, కానీ ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అంటే అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు ఏంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారనేది సుస్మిత ఆవేదన. రకరకాలుగా, అంటే కొంతమంది బయటికి తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతుంటే కాంగ్రెస్లో ఉన్న కొంతమంది నేతలు మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతున్నారు. ఇక చిన్నారెడ్డి కాంగ్రెస్కు సీనియర్ నేత, ఆయన ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేత. టికెట్ విషయంలో ఏం జరిగిందనేది ఆయన బాహాటంగానే చెప్పారు. రేవంత్ మొదట తనకే టికెట్ ఇస్తా అన్నారు, ఆ తర్వాత మాత్రం డబ్బులను చూసి తనకు టికెట్ ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత పార్టీలో ప్రాధాన్యత కల్పించలేదు, నేను వనపర్తిలో ఎంత కీలక నేత అనేది కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకుంటే, కాంగ్రెస్ పార్టీలో కొన్ని నియోజకవర్గాలను ఆయా పార్టీల నాయకులు, ఆయా పార్టీల నాయకుల వారసులు శాసిస్తూ ఉంటారు. నల్గొండ చూసుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవ్వచ్చు, అదేవిధంగా రామరెడ్డి వెంకటరెడ్డి అవ్వచ్చు. అట్లా ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క నియోజకవర్గాన్ని శాసించగల నాయకులు. వీళ్ళందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తేనే పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు పాత వాళ్లకు అనేది ఒక వర్గం చెప్తున్నమాట. అందులోనూ నిన్న క్లియర్గా సుస్మిత చెప్పారు, అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్. అంటే ఇక్కడ
ఒకసారి కొండా దంపతులను కూడా మనం పరిశీలిస్తే వాళ్ళ రాజకీయ చరిత్రను కూడా మనం గమనిస్తే వాళ్ళు అన్ని పార్టీల నుంచి తిరిగి మరలా కాంగ్రెస్ గూటికి చేరిన నేతలే, కాంగ్రెస్ పార్టీలోకి వారిని ఆహ్వానించిన సందర్భమే. అయినప్పటికీ ఆమె రేవంత్ వర్గం అనేది పచ్చ కాంగ్రెస్ కు అన్యాయం జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం చేశారు. ఆమె మాట్లాడిన మాటలను పక్కన పెడితే పచ్చ కాంగ్రెస్ అనే వర్డ్ ఏదైతే ఉందో అది చాలా మంది సీనియర్లకు కూడా తాము చెప్పలేని విషయాన్ని సుస్మిత చెప్పింది అన్నట్టుగా పరిస్థితి అయితే కనిపించింది. రైట్, అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? ఓవైపు ప్రతిపక్షం నుంచి విమర్శల జడివాన కురుస్తుంది. ఆ విమర్శలను ఎదుర్కొంటూ పాలనను ముందుకు సాగించాల్సిన సమయంలో స్వపక్షంలోనే విమర్శలను ఎదుర్కొంటున్నారు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి. ఏం చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం? నోటీసులు ఇచ్చి సరిపెట్టుకుంటుందా, లేదు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందా? పార్టీలో ఇకపై ఈ విధంగా ఎవరు నోరెత్తకుండా చర్యలు తీసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, అధికార ప్రతినిధి మనకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు, టీపీసీసీ సెక్రటరీ మనకు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. కాంబోజ్ గారు, అంటే పార్టీ అంతర్గత విషయం అయినప్పటికీ ప్రతి పార్టీకి కూడా తన నిర్ణయాలు ఉంటాయి. కానీ రేవంత్ వచ్చిన తర్వాత పచ్చ కాంగ్రెస్ అనే అంశం కనిపిస్తుంది మొదటి నుంచి కూడా. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కూడా రేవంత్ కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా ఈ వివాదం కొనసాగుతుంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితులు అయితే ప్రస్తుతానికి కనపడట్లా. ఎలా చూడొచ్చు అంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ ఐన్యూస్ ప్రేక్షకులకు, మిత్రులందరికీ, ప్యానల్లో ఉన్న మిత్రులకు కూడా. ఇలా మంచి చర్చ పెట్టారు సార్ వంశీ సార్. ఎందుకంటే సమాజం మీద ఐన్యూస్ కు చాలా అవగాహన పెరుగుతుంది రోజు రోజుకు. భారతదేశంలో జర్నలిజం క్షీణిస్తున్న టైంలో ఇలా ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు జరుగుతున్నటువంటి అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, అల్లకల్లోలు అవన్నీ చూసుకుంటే ఇలా తెలంగాణలో ఏం జరుగుతుందంటే అసలు ఇంత చిల్లరగా ఉంటాయి ఆ జాతీయ పార్టీలు అనే అసహించుకునే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అది ఎట్లా ఉందంటే ఇలా రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఏబీపీలో ఉన్నాడు, కాంగ్రెస్ లో ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు. కాంగ్రెస్ ను తీవ్ర పదజాలంతో తిట్టినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయింది. సరే, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి అయితే అందరూ స్వాగతించారు, సరే చేసుకోవాలి. కానీ ప్రజలకు నష్టం చేసే రీతిలో, ప్రజలు అసహించుకునే రీతిలో ఇలా కొండ దంపతుల విషయం కానీ, ఇలా మందుల సామెల విషయం కానీ, రాజగోపాల్ రెడ్డి విషయం కానీ, ఇలా కడియం సేర్ విషయం కానీ, మహబూబ్ నగర్ పోతే అక్కడ విషయం కానీ, ఏ జిల్లాకు పోయినా కాంగ్రెస్ పార్టీ కల్లోలమయ్యే పార్టీ, కథమయ్యే పార్టీ, కనుమరుగయ్యే పార్టీ. ఇలా 1.85 తోని 2023లో వాళ్ళ వల్ల కానీ హామీలు ఇచ్చి ప్రజలకు దగ్గర చేసి 1%, 1.5% లో మాకు పడాల్సిన ఓటును దొంగచాటుగా ప్రజలను మోసగించి ఓటేయించుకొని ఇలా గద్దెనెక్కిరు. సరే, గద్దెనెక్కిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కంటే ఏమైనా మెరుగైన పాలన చేస్తున్నారా, సమాజం కోసం ఏమైనా, దళిత భోజనాల కోసం ఏమైనా ఎక్కువ ఎక్స్పీరియన్స్ తోని, కాంగ్రెస్ పార్టీ అనుభవంతోని పరిపాలన చేస్తున్నారు, ఏమైనా కొత్త స్కీములు పెట్టిరు అంటే అప్పులు చేసిరు తప్ప ఒక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం లేదు. అసలు స్కీములు ఇస్తున్నట్టు ఇచ్చి 1-2% ఎవరికి ఏం చేయడం లేదు. ఎంత హింస పెడుతుందంటే ప్రజలను. ఇవాళ పాలిటెక్నిక్ విద్యార్థుల మీద జీవో తీసుకొచ్చి మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు దొంగచాటుగా రిట్ పిటిషన్ వేయకుండా కౌంటర్ అంటే కాంబోజ్ గారు పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలతో ప్రభుత్వం, ప్రజలు అప్పగించిన బాధ్యతను రేవంత్ సర్కార్ నిర్వర్తించట్లేదని చెప్పదలుచుకున్నారా? నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే క్షుణ్ణంగా పరిశీలిస్తే గత 30-40 ఏళ్ల చరిత్ర చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకొక 2-3 నెలల్లో ఈ కుమ్ములాటలంతా పరిశీలిస్తున్నారు. నాకు తెలిసి, అంటే నాకున్న సమాజం ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారం, నాకున్న సమాచారం ప్రకారం డిసెంబర్ దాటిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని గద్దెదించే ప్రయత్నం జరుగుతుంది. ఎట్లా గద్దెదింస్తారంటే ఇవాళ ఆయన టీడీపీ సపోర్ట్ తోని, బీజేపీ సపోర్ట్ తోని ఏలుతున్నాడు. ఇలా కాంగ్రెస్ అంతా ఆయనకు వ్యతిరేకం అయిపోయింది. ఆయన కాంగ్రెస్ కాదు, ఆయనే నథింగ్ బట్ టీడీపీ, నథింగ్ బట్ బీజేపీ క్యాండిడేట్ ఆయన. కాకపోతే ఇక్కడ సీనియర్లు కానీ ఇలా ఉద్యమకారులు. ప్లీజ్ కంటిన్యూ సార్. రైట్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రోజుకొక ట్విస్ట్ అయితే కనిపిస్తూ ఉంది. రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూనే మరోవైపు స్వపక్షంలో కూడా విమర్శలను ఎదుర్కొంటోంది కాంగ్రెస్ పార్టీ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కత్తి వెంకటస్వామి గారు సిద్ధంగా ఉన్నారు. వెంకటస్వామి గారు నమస్కారం. నమస్కారం. సో ఏంటి పచ్చ కాంగ్రెస్? నిన్న కూడా మనం మాట్లాడాం, కొండా సుస్మిత మాట్లాడిన మాటలు నిన్న చూసాం. ఈ పచ్చ కాంగ్రెస్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ లోని సీనియర్లందరికీ కూడా కాస్త ఒక లైన్ మీదకి రావడానికి దోహదపడుతుందా?
అంటే ఇప్పుడు ఇది నేను ఇంతకు ముందు కూడా మీతోటి అన్నప్పుడే చెప్పాను నేను. అవును. సారీ పార్టీలో చేరిన తర్వాత ఉమ్. పార్టీ ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు ఏంది అనేటువంటిది చర్చ పెట్టడం అంత సమంజసం కాదు. ఎస్ ఎస్. ఒకసారి ఈ పార్టీ చేరిందంటే ఈ పార్టీ విధానాలను అనుసరిస్తా అనేటువంటి చేరిండు కాబట్టి దాని మీద కాదు యాక్చువల్లీ చర్చ జరగాల్సింది. అయితే ఇప్పుడు వీళ్ళు అంటున్న అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ లో ఇప్పుడు వాళ్ళు కూడా ఏం నిజాయితీగా కాంగ్రెస్ తోటే కొనసాగిన వాళ్ళేం కాదు. ఎస్, వాళ్ళు పార్టీలు మారిన వాళ్ళే. కొండా దంపతులు కూడా పార్టీలు మారొచ్చిన వాళ్ళే. ఒకసారి వైఎస్ఆర్సీపీ పోయినారు, ఒకసారి టిఆర్ఎస్ పోయినారు, ఒకసారి వచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళు అచ్చ కాంగ్రెస్ అంటే మరి మాలాంటి వాళ్ళ సంగతి. మేము ముందు నుంచి కాంగ్రెస్ లో ఉన్నాం. సరే నేనున్నా సరే కదా. కాబట్టి చిన్నారెడ్డి లాంటి వాళ్ళు. అవును, చిన్నారెడ్డి గారు మాట్లాడినంటే కొద్దిగా అర్థం ఉంది. ఆయన మాట్లాడినంటే సీనియర్. అవును, ఆయన ఆవేదన కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆవేదన కానీ ఇప్పుడు ఆయనకు కూడా ఏం తక్కువ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఆయనకు మంచి పొజిషన్ లో కూర్చోబెట్టింది. ఆయనకేం తక్కువ చేయలేదు. సరే దాంట్లో ఎమ్మెల్యే కాలేకపోయినాడు. ఎమ్మెల్యే సీట్ ఇప్పుడు ఎట్లుంటదని అంటే యాంకర్ గారు వంశీ గారు తమ దాకా వచ్చిన తర్వాతనే మాట్లాడుతున్నారు. అవును, నాలాంటి వాడు నేను అనుకోండి, నేను నా సీట్ కోసం కొట్లాడలే, నేను 54 మంది సీట్ కోసం కొట్లాడినా. ఓ పెద్ద మనిషి నాది ఏమన్నాడంటే, నీ సీట్ కోసం నువ్వు ప్రయత్నం పెట్టుకుంటే ఇలా ఎమ్మెల్యే మంత్రి వైపు అనవసరంగా అందరి కోసం కొట్లాడి నీ సీట్ పోగొట్టుకున్నావు అని అన్నాడు పెద్ద మనిషి. నేనేమంటున్నానంటే అందరి కోసం కొట్లాడమే లీడర్ లక్షణం. ఇప్పుడు మా లీడర్లందరూ కూడా వ్యక్తిగత లీడర్ అయిపోయింది. ఇప్పుడు చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు సరే ఆయన సీట్ కోసం ఆయన మాట్లాడిన బాగుంది, కానీ కత్తి వెంకటస్వామి లాంటి వాళ్ళ సీటు కోసం కూడా ఆయన మాట్లాడాల్సి ఉండే ఇన్నాళ్ళు. అవును అవును, కత్తి వెంకటస్వామి లాంటి నాలాంటి వాళ్ళందరి కోసము, నా ఒక్కరి కోసమే కాదు నాలాంటి వాళ్ళ అనేక మంది కోసం ఆయనకు తెలుసు నేనెంత కష్టపడ్డా, లేకపోతే నాతో పాటు అనేక మంది కష్టపడ్డ వాళ్ళు ఆయన జిల్లాలోనే చాలా మంది కష్టపడ్డ వాళ్ళకు అన్యాయం జరిగింది, వాళ్ళకు అవకాశాలు దొరకలే. అన్నిటి విషయంలో చిన్నారెడ్డి గారు మాట్లాడి ఉండేది ఉంటే ఇవాళ వారి మాటలకు చాలా వాల్యూ ఉండేది, లేకపోతే వారి వ్యక్తిగతం అయిపోయింది. ఇలా కొండా దంపతుల పరిస్థితి కూడా ఏనాడు బీసీల వాదాన్ని తీసుకునే. ఇప్పుడు నేను నిన్న కూడా చెప్పిన కదండి మీతోటి, మాట్లాడినప్పుడు చెప్పిన నా సీటుకు అడ్డుపడ్డారు. 2018లో అడ్డుపడ్డారు, 2020 ఇంకా ముందు చెప్పాలంటే 2014లో కూడా వరంగల్ తూర్పు టికెట్ నాకు కేసీఆర్ గారు ఇస్తా అన్నారు. తీరా టైంకు కొండా సురేఖ గారు రావడం వల్ల నాకు ఆ రోజు సీట్ రాలేదు. నాకే కాదు టిఆర్ఎస్ లో మంచిగా పనిచేసిన నాకన్నా ముందు నుంచి టిఆర్ఎస్ పార్టీ పరంగా ఉన్న వాళ్ళకు కూడా రాలేదు. కాబట్టి వాళ్ళ అవకాశాల కోసం మాట్లాడడం తప్పితే, వాళ్ళ వ్యక్తిగతం చుట్టూ తిప్పడం తప్పితే పార్టీ శ్రేయస్ చుట్టూ ఎవరు మాట్లాడలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకు కూడా వారి స్వప్రయోజనాలే ముఖ్యమయ్యాయి తప్ప పార్టీ భవిష్యత్తు ప్రభుత్వం మరలా అధికారంలోకి రావాలన్న అంశాలైతే లేవంటారా? కొండా సుష్మిత మాట్లాడేది నేను ముందే చెప్పిన, కొండా సుష్మితకు పార్టీలో ఏది విధమైనటువంటి పదవులు లేవు, ఏది సభ్యత్వం కూడా ఉందో లేదో నాకు తెలియదు. ఉంటే ఉండొచ్చు, సాంప్రదాయకంగా వాళ్ళు ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి కొండా దంపతుల యొక్క బిడ్డగా ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే, మనం కాంగ్రెస్ పార్టీ లీడర్ గానే మనం, లేకపోతే కార్యకర్తగానే మనం భావిద్దాం. కానీ నేనేమంటుంటే వాళ్ళకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడే మాట్లాడుతున్నారు. పార్టీ పరంగా మిగతా నాయకుల గురించి మాట్లాడటం లేదు, పార్టీ గ్రేటర్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడటం లేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఆయన ఫ్లోలో అన్నాడో ఏదో అన్నాడో కానీ 2 సంవత్సరాల ముందునే ప్రకాష్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్ కు అభ్యర్థిగా ఉంటారని ప్రకటన అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలకు వ్యతిరేకం. ఏ పార్టీకైనా వ్యతిరేకమే. కాంగ్రెస్ పార్టీ యొక్క సీట్లు అంటే రేపు వచ్చే ఎలక్షన్స్ లో ఉన్న ఎమ్మెల్యేలకి ఇవ్వాలని ఏం లేదు, మార్పులు చాలా జరుగుతాయి కదా. కానీ వెంకటస్వామి గారు ఇక్కడ రేవంత్ అధికారంలోకి రాకముందు సీనియర్లందరినీ కలుపుకొని పోతానని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వాళ్లతో కూర్చొని వాళ్ళను నచ్చజెప్పి ఆయన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారు, పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు.
పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు సీనియర్లను మెప్పించలేకపోతున్నారు? ఒక రకంగా అందరికీ మంత్రి పదవులు ఇవ్వలేకపోయినా పార్టీలో కొన్ని కీలక పదవులు ఇవ్వటం, పార్టీని బలోపేతం చేసే దిశగా అటు టీపీసీసీ ఇటు సీఎం ఇద్దరు సమన్వయం చేసుకోవటం లేదా? ఆ సమన్వయం అనేది కొరవడిందా? అందుకోసమే ఈ ఈ విధమైన ఆందోళనలన్నీ బయటకు వస్తున్నాయా? సమన్వయ లోపము కేవలము నేను ఇంతకు ముందు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, పార్టీకి ప్రభుత్వానికి మధ్యాహ్న సమన్వయ లోపం ఉంది. విత్ ఇన్ ది ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారికి మిగతా మంత్రివర్గ సభ్యులకు కూడా సమన్వయ లోపం ఉంది. ఒకవేళ ఆ సమన్వయ లోపమే లేకపోతే కొండా సురేఖ గారు మంత్రివర్గ సహచరులు అయి ఉండి ఒకవేళ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినారు, ఫ్లోలో చేసినారా ఏదో చేసినారు, చేస్తే దాన్ని ఇంటర్నల్ గా మాట్లాడుకోవాలి కానీ బహిరంగంగా చర్చ పెట్టి దాని మీద ఇక మనం ఉపయోగించరాని భాష అంతా మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. నేను బీసీ బిడ్డనే, వారు బీసీ బిడ్డనే. బీసీ అయినంత మాత్రాన మొత్తం ఇష్టమైనట్టు మాట్లాడడానికి లేదు, ఓసీ అయినంత మాత్రాన ఇష్టమైనట్టు మాట్లాడాలి. అందరం కూడా మాట్లాడాల్సింది ఏంటంటే ఫర్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ. మనకు వ్యక్తిగతంగా కొంత నష్టం జరిగినా కూడా పార్టీ యొక్క శ్రేయస్సు దృష్ట్యా కొన్నిసార్లు సమయం పాటించాల్సిన అవసరం ఉంటది. ఆ సమయం లేదు, ఆ సమన్వయం లేదు. ఈ రెండింటికి తోడుగా కేంద్రం నుంచి కేంద్ర పార్టీ కూడా రాష్ట్ర పార్టీతోటి కానీ ప్రభుత్వంతో కానీ సరైన సమన్వయంతో నడిపిస్తుంది అని అయితే నేను భావిస్తడం లేదని. దీని కారణంగా అధిష్టానం నా మీద కోపం రావచ్చు కానీ అధిష్టానం కూడా జరుగుతున్న పరిణామాలను వెంటనే పరిశీలించినట్టయితే పరిస్థితి ఇంత చేయి దాటిపోయేది కాదు కదా. ఎస్, అంటే ఇక్కడ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, రేవంత్ ని నమ్మి ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన నాయకులను ఈ రోజు పక్కన పెడుతున్నారు. రేవంత్ మొత్తంగా ఒక వర్గాన్ని తయారు చేసుకోవటం వల్లే ఈ అసమ్మతి అనేది బయటపడుతుంది అనేది కూడా వినిపిస్తోందిగా. 100% అంచనాలు కరెక్టే, కంక్లూజన్స్ కరెక్టే. నేనేమంటున్నానంటే అధిష్టానం ఏం చేస్తుంది అంటున్నా. ఎస్, మా అధిష్టానం ఏం చేస్తుంది? మా అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీలో నేనున్నా అండి, ఉత్తమ్ రెడ్డి గారు ఉన్నారు, లేదా జానారెడ్డి గారు ఉన్నారు, లేదంటే మధు యాష్కి గౌడ్ గారు ఉన్నారు, లేకపోతే మా సురేష్ షెట్కర్ గారు ఉన్నారు, ఇట్లా రకరకాల హనుమంతరావు వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ పార్టీలో సరే రేవంత్ రెడ్డి గారు అంటే గ్రూప్ కొత్తగా వచ్చింది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు, పాత వాళ్ళు ఎవరు అనేటువంటిది కేంద్ర నాయకత్వానికి తెలుసా తెలియదా? ఎస్, తెలుసు కాబట్టి మరి దాన్ని సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? వన్ సైడెడ్ ఎందుకు పోతుంది? మొత్తం రేవంత్ గారి మీదనే వదిలిపెట్టడం వల్ల పోతుందని నేను అంటున్నా. యా, రైట్. కాంబోజ్ గారు, అంటే పక్క పార్టీ అయినా ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ ని మనం చూస్తాం. అందులోనూ తెలంగాణను తీసుకురావటంలో మా పాత్ర కూడా ఉందని చెప్పిన పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు పాలన సాగిస్తుంది. సో ఈ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు ప్రభుత్వంపై పడతాయి, అవి ప్రజల్లో కూడా వెళ్తాయి. మొన్న మనం సభను చూస్తే ఆ సభలో జరిగిన చర్చ, ఆ పథకాల గురించి చర్చ జరగాలి, ఇంకా ఎటువంటి పథకాలు ఆ నియోజకవర్గానికి అవసరం, ఈ అంశాల చుట్టూ జరగాల్సిన చర్చ ఇప్పుడు ఆ పార్టీలోని కుమ్ములాటల దిశగా సాగుతుంది. ఎలా చూస్తుంది బీఆర్ఎస్ ఈ వర్షన్? నేను ఏమంటానంటే ఇప్పుడు వెంకటస్వామి క్లారిటీగా చెప్పిండు, వాస్తవాలు పార్టీలు పక్కన పెట్టినా కూడా జెన్యున్ వర్డ్స్ వదిలేండి. నేను ఏమంటున్నానంటే ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీలు నడిపించుకోవాలి తప్ప వ్యక్తిగత అభిప్రాయాల పార్టీలు నడవవు. రేవంత్ రెడ్డి గారు తప్పు చేసినా, కొండ సురేఖ తప్పు చేసినా, కడియం శ్రీ గారు తప్పు చేసినా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. నేనేమంటున్నానంటే మీరు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి వన్ సైడ్ రేవంత్ రెడ్డి గారి మీదనే మొత్తం పెట్టుకుంటే, రేవంత్ రెడ్డి గారు అసలు ఆయన పాలసీ కాంగ్రెస్ పాలసీయా, బీజేపీ పాలసీయా, తెలుగుదేశం పాలసీయా వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు మా నాన్న కత్తి వెంకటస్వామి చెప్పింది, మీరు వచ్చినప్పుడు కాంగ్రెస్ పాలసీలు ఇంప్లిమెంట్ చేయాలి. కాంగ్రెస్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాలి. కాంబోజ్ గారు, పార్టీస్ చాలా మంది వాళ్ళు ఉన్నారు. ఇదంతా కాకుండా ప్రజలు ఏము ఆశించరు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు అనేది కూడా ఒక ముఖ్యమంత్రిగా చూసుకోవాలి. ఒకవేళ అధిష్టానం పట్టించుకోవడం లేదంటే కూడా ఎప్పటికప్పుడు జిల్లా సమీక్షలు పెట్టుకోవాలి, పిసిసి సమీక్షలు పెట్టుకొని ఎందుకు నష్టం జరుగుతుందని పెట్టుకోవాలి. కానీ మొత్తం గాలికి వదిలేసి ప్రజాపాలనని తెలంగాణ మొత్తం విధ్వంసం జరుగుతుంటే, అసలు మొన్నటికి మన హైకోర్టులో కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ గవర్నమెంటే చేపించింది. ఇది ఇండైరెక్ట్ గా జనాలకు తెలియకపోయినా కూడా నాలాంటి తెలిసిన విషయం.
ఎందుకంటే వాళ్ళు కౌంటర్ వేయలేదు, అసలు పిటిషన్ వేయలేదు, అసలు పట్టించుకోలేదు. అంటే వీళ్ళ దగ్గర ఫండ్స్ క్రియేట్ చేయలేక గాలికి వదిలేస్తున్నారు. కాబట్టి అంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కుమ్ములాటలకే కౌంటర్లు వేసుకోవడంలో ప్రభుత్వము అటు పార్టీ బిజీ అయిపోయిందంటారా? అదే నేను చెప్పేది, కోర్టు కౌంటర్ లేకపోతుంది, వీళ్ళ కొమ్మలాటల కౌంటర్ లేకపోతుంది, ప్రజలకు ఇచ్చిన హామీల మీద కౌంటర్ లేకపోతుంది. లాస్ట్ కు సెల్ఫ్ గోల్ కొట్టుకొని 2028 లో మొత్తమే జీరో అయిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పటికైనా ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, సరే మనం పార్టీలు పక్కన పెట్టినా కూడా వాళ్ళు 2.5 years కంప్లీట్ అయింది. ఇంకా 2.5 years ఫ్యూచర్ లో ఏం చేద్దాము, అసలు ఎక్కడ నష్టం జరిగింది, అసలు క్యాబినెట్ ఇంకా 3 ఫిల్ చేయాలి, అసలు కేంద్రంతో మనకున్న సయోధ్య ఏంది, సరే కేంద్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఏఐసీసీతో మనం ఎందుకు పెట్టుకుందాం అని ఎక్కడ జిల్లా సమీక్షలు పెట్టుకొని ఒక తాటి మీద ఎందుకు పోవట్లేదంటే ఇది విచ్ఛిన్నం చేయడం కోసం చేస్తున్న ప్రయత్నం. రేవంత్ రెడ్డి గారి అంతా ఇక మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది ఉందా పోయేది ఉందా, ఆయన మళ్ళీ సీనియర్లకు ఇస్తారు కావచ్చు, ఇదంతా విచ్ఛిన్నం చేసి పక్క జరుగుతూ అయిపోతేనే ఉద్దేశం మీద చేస్తాను తప్ప ఇది పకడ్బందీ వ్యూహమే కాంగ్రెస్ది, ఏదో కాదు ఇది. నేను ఏమంటున్నానంటే మొన్న ఆదిలాబాద్ లో కడియం షేర్ చేసినా, ఇలా వరంగల్లో చేసినా, ఇలా మన తుంగతుర్తిలో చేసినా, మహబూబ్ నగర్ లో చేసినా ఇది పకడ్బందీ వ్యూహమే, ముందు చూపే. రేవంత్ రెడ్డి గారికి అన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు వెంకటసామని చెప్తుండు, మొత్తం ఆయన మీదనే వదిలేయడం వల్ల కేంద్రంలో ఉన్న ఏఐసీ కూడా ఏం పట్టించుకునే పరిస్థితి కనపడతలేదు. ఒక కుమ్ములాట, 2 కుమ్ములాట్ల, 3 కుమ్ములాట్ల, ప్రతిరోజు గాంధీ భవన్ లో లొల్లులు, కాన్స్టిట్యూన్సీలలో లొల్లులు, కోర్టులలో లొల్లులు, సుప్రీంకోర్టుల లొల్లులు, మొత్తం లొల్లు తెలంగాణ లేప. అసలు పాలన మీద వాళ్ళకి పట్టే రాకపోయింది 2.5 years లో, పట్టు ఓడిపోయింది. వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని క్లియర్ వచ్చింది. వెంకటస్వామి గారు, అంటే ఓవైపు అధికారంలోకి రావడానికి అందరూ కలిసికట్టుగా శ్రమించారు, ఆ అధికారాన్ని పోగొట్టుకోవడం కోసం కూడా అందరూ కలిసే అందరి పాత్రతోనే అధికారం కోల్పోయే పరిస్థితి కనిపిస్తుందనేది ప్రతిపక్షం నుంచి వినిపిస్తున్న విమర్శ. సో ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు ఏమైనా చేపట్టబోతున్నారా? కలిసి కాదండి, అందరు కలిసి అనేది నేను ఒప్పుకోనండి. అందరు కలిసి కాదు, మాలాంటి కమిటెడ్ కార్యకర్తలు అందరూ కూడా ఇలా కన్నీరు కారుస్తున్నారు. కమిటెడ్ కార్యకర్తలు ఎవరు కూడా ఈ కొట్లాటను అప్రిషియేట్ చేయడం లేదు. మాకు రాకపోయినా పర్వాలేదు, పార్టీకి సంబంధించినటువంటి అంశాలలో వ్యక్తిగతమైనటువంటి స్వార్థంతో పార్టీకి నష్టం చేయొద్దు అనేటువంటి విషయాన్ని నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుకొని కొండా సురేఖ, కొండా సుస్మిత వాళ్ళకు కూడా నేను అప్పీల్ చేస్తున్నా. అట్లాగే కడియం శ్రీయర్ గారు లాంటి వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తున్నా. అయ్యా మీరు అటు నుంచి ఇటు నుంచి వచ్చినా ఈ పార్టీని బతకనియండి దయచేసి. ఈ పార్టీ తోటి మీరు అభివృద్ధిలోకి వచ్చింది, ఈ పార్టీ తోటి మీరు అధికారంలోకి వచ్చింది, ఈ పార్టీ తోటి మీరు అనుభవిస్తున్నారు ఇప్పుడు అధికార పదవులు. కాబట్టి కాస్త ఈ పార్టీ పట్ల సానుభూతితో వ్యవహరించండి అంటున్నా నేను. పార్టీని భూస్థాపితం చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా మీరు దానికి ఆజ్యం పోయకూడదు, మీరు దాన్ని ఆపాలా. సో అందరూ తెలివైన వాళ్ళే, అందరూ విజ్ఞులే, అందరూ రాజకీయంగా విపరీతమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళే, అనుభవం ఉన్నటువంటి లీడర్లే తమ వ్యక్తిగత స్వార్థంతో పార్టీకి నష్టం జరుగుతుంది, పార్టీ నష్టం జరగకుండా కోరుకుంటున్న వాళ్ళు ఎవరనంటే మాలాంటి వాళ్ళు, కింద ఉన్నటువంటి కార్యకర్తలు, నేనే కాదు నాకంటే కింద ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీకి జరుగుతున్న నష్టాన్ని, తద్వారా ప్రజలకు ప్రభుత్వానికి జరుగుతున్న నష్టాన్ని కూడా అందరూ జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. దయచేసి మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా, కాంగ్రెస్ లీడర్ ముందు లీడర్ బాగుపడాలి, తర్వాత క్యాడర్ బాగుపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటస్వామి గారు, కామోజ్ వెంకటేశ్వర్లు గారు. తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలైనా ప్రభుత్వంపై కాస్త ప్రభావం పడుతోంది. ప్రజలకు అందాల్సిన పథకాల విషయంలో కావచ్చు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో జాప్యం జరుగుతుందనేది ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నమాట. చూద్దాం కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి దిద్దుబాటు చర్యలు చేపడుతుంది. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.